ప్రస్తుత కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరే వరకు గ్యారంటీ లేదా అనిపిస్తుంది. ఓ ఎన్ఆర్ఐ ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు. తన రక్షణ కోసం వెంట తెచ్చుకున్న తుపాకీయే అతని ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఈ ఘటన పంజాబ్లో జరిగింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని ధనీ సుచ్చా సింగ్ గ్రామానికి చెందిన హర్పీందర్ సింగ్ అలియాస్ సోను కొన్నేళ్ల పాటు విదేశాల్లో ఉండి ఇటీవలే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఇంట్లో సోఫాలో కూర్చొని బంధువుతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఏదో పని మీద ఇంట్లోకి వెళ్లేందుకు సోఫాలోంచి లేచే సమయంలో నడుము వద్ద ఉన్న తుపాకీ అనుకోకుండా పేలింది. దీంతో తూట నేరుగా అతడి పొట్టలోకి దూసుకెళ్లింది. తుపాకీ శబ్దంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బఠిండాకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో హర్పీందర్ మృతి చెందాడు. మృతుడికి 2.5 ఏళ్ల కుమార్తె ఉంది. ఘటనపై పోలీసులు మృతుడి తండ్రి నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.